అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ట్రావెలింగ్ క్రైస్ట్. ఒకసారి ఈ వీడియో చూడండి. We the people of India, not we the Hindu, we the Muslim, we the Punjabi, we the Sikh, we the Tamil. We the people of India. तेरा हिमालय आकाश छूले बहती रहे तेरी गंगा ऊंचा हो इतना इतना बुलंद हो तारों को छूमे तिरंगा माँ से है माटी माँ से है माथा माथे पे माटी सजा के चले. ఇలాంటివి నా 10th క్లాస్లో ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఈ వీడియోలో ఉన్న ఐక్యత చాలా బాగుంది కదా. ఎందుకన్నానంటే మన ఇండియన్ ఫ్లాగ్లో 3 కలర్స్ ఉంటాయి కదా. ఆరెంజ్ అంటే హిందూస్ అని, వైట్ అంటే క్రిస్టియన్స్ అని, గ్రీన్ అంటే ముస్లిమ్స్ అని మనం చిన్నప్పటి నుంచి అనుకుంటాం కదా. కానీ ఈరోజు మన సమాజంలో ఇండియన్ ఫ్లాగ్లో ఒకటే రంగు ఉండాలని, మేము ఇండియన్స్ మీరు ఇండియన్స్ కాదని మాట్లాడుతున్న చాలా పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. నేను ఎందుకన్నానంటే మేము చేసిన కొన్ని వీడియోస్లో కొన్ని కామెంట్స్ అలా వస్తూ ఉండేవి. అప్పుడు ఒక క్రిస్టియన్గా నాకు ఒక ప్రశ్న వచ్చింది. భారతదేశం అంటే ఒక మతానికి మాత్రమే చెందిన దేశమా, లేదా విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు కలిసి నిర్మించిన దేశమా? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ ఫైండ్ అవుట్. మన ఫ్లాగ్లో 3 రంగులు ఎందుకు? ఎందుకంటే మన దేశంలో ప్రజలు ఒకేలాగా ఉండరు. భాషలు వేరు, సంస్కృతి వేరు, మతాలు వేరు, ఆచారాలు వేరు, కానీ మన దేశం మాత్రం ఒక్కటే. భిన్నత్వంలో ఏకత్వం, ఇదే భారతదేశానికి ఉన్న గొప్పతనం. ఒక క్రిస్టియన్గా నేను ఏమంటానంటే నా విశ్వాసం జీసస్ క్రైస్ట్ని అనుసరించమని చెప్తుంది. కానీ అదే సమయంలో నేను నివసిస్తున్న నా దేశాన్ని కూడా గౌరవించడం నా బాధ్యత. నేను క్రిస్టియన్ అవ్వడం వల్ల ఇండియన్ కానని ఎవరు చెప్పలేరు. అలాగే ఒక ముస్లిం తన విశ్వాసం వల్ల ఇండియన్ కాడని ఎవరు చెప్పలేరు. ఒకరి మతాన్ని చూసి వారి దేశభక్తిని నిర్ణయించడం సరైనది కాదు. మన విశ్వాసం వ్యక్తిగతం కావచ్చు, కానీ మన దేశం మన అందరిది. బైబిల్లో కూడా ఒక ముఖ్యమైన మాట ఉంది. అదేంటంటే నీ చేతనైనంత వరకు అందరితో సమాధానంగా ఉండమని. ఇది కేవలం చర్చిలో ఉండే మాట కాదు, మన సమాజంలో కూడా మనం పాటించాల్సిన. మనం ఒక భిన్నమైన వ్యక్తిని చూసినప్పుడు వారిని ద్వేషించడం కాకుండా మన ఇద్దరం వేరుగా నమ్మవచ్చు, కానీ మనం ఒకరినొకరం గౌరవించుకోవడం నేర్చుకోవాలి. మీరు ఇండియన్స్ కాదు అనే మాటకి నా ఒక సమాధానం ఏంటంటే చాలా సింపుల్. నా ప్రార్థన విధానం నన్ను ఇండియన్ కానీయకుండా చేయదు. మన భారతదేశంలో పౌరులుగా మన హక్కులు, బాధ్యతలు చట్టం ద్వారా నిర్ణయించబడతాయి. కాబట్టి మనం ఒకరి దేశభక్తిని వారి మత ఆధారంగా తీర్పు ఇవ్వకూడదు. ఒక క్రిస్టియన్గా మన బాధ్యత ఏంటి? క్రిస్టియన్గా మనం అసలు ఏం చేయాలి? దేశం కోసం ప్రార్థించాలి. చాలామంది సంఘాల్లో మన దేశం కోసం, నాయకుల కోసం, అనేక మంది కోసం ప్రార్థించేవారు ఉన్నారు. కానీ ప్రార్థనతో ఆగిపోకూడదు. మన చుట్టూ ఉన్న వారికి సహాయం చేయాలి. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలి. మన మాటల్లో ప్రేమ కలిగి ఉండాలి. మన ప్రవర్తనలో కూడా గౌరవం ఉండాలి. అప్పుడు క్రిస్టియనిటీ మన మాటల్లో మాత్రమే కాదు, మన జీవితంలో కూడా కనిపిస్తుంది. దేశభక్తి అంటే ఆగస్టు 15న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం కాదు. మనకిచ్చిన బాధ్యతను నిజాయితీగా చేయడం, చట్టాన్ని గౌరవించడం, ప్రజల్ని గౌరవించడం, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడం, మన దేశం కోసం మంచి పౌరులుగా జీవించడం. ఒక క్రిస్టియన్ తన విశ్వాసాన్ని పాటిస్తూ ఒక మంచి ఇండియన్ సిటిజన్గా ఉండగలడు. ఒక ముస్లిం తన విశ్వాసాన్ని పాటిస్తూ ఒక మంచి ఇండియన్ సిటిజన్గా ఉండగలడు. అలాగే ఒక హిందూ తన విశ్వాసాన్ని పాటిస్తూ ఒక మంచి ఇండియన్ సిటిజన్గా ఉండగలడు. మన మధ్య ఉన్న తేడాలు మనల్ని శత్రువులుగా మార్చాల్సిన అవసరం లేదు. ఒక రంగు కాదు, ఒక దేశం. ఒక పువ్వులో ఒక రంగు మాత్రమే ఉంటే అందంగా ఉంటుంది, కానీ ఒక పువ్వులో ఎన్నో రంగులు ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా. అలాగే మన భారతదేశం కూడా ఎన్నో భాషలు, మతాలు, సంస్కృతులు కలిగి ఉన్న దేశం. అందుకే నా మతం మాత్రమనే కాదు, నా దేశం కూడా అని ఆలోచిద్దాం. మన విశ్వాసాన్ని గౌరవించుకుందాం. అదే సమయంలో ఇతరుల విశ్వాసాలను కూడా గౌరవిద్దాం. ఎందుకంటే ఒకరిని చిన్నచూపు చూడడం దేశాన్ని బలపరచదు, కానీ ఒకరినొకరు గౌరవించడం దేశాన్ని బలపరుస్తుంది. మన మాటలు మన విశ్వాసాన్ని ప్రతిబింబించాలి. జీసస్ మనకి ప్రేమను నేర్పించాడు. ద్వేషానికి బదులు ప్రేమను, విభజనకి బదులు ఐక్యత, అవమానానికి బదులు గౌరవాన్ని, భయానికి బదులు ధైర్యాన్ని చూపుదాం. మన ప్రార్థనలు వేరైనా మన దేశం కోసం మన హృదయం ఒక్కటిగా ఉండాలి. సో మీరు ఏ మతానికి చెందిన వారైనా
ముందుగా ఒకరినొకరు మనుషులుగా గౌరవిద్దాం. భారతదేశం మనందరిది. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.